చాలామందికి ఫుడ్ అంటే యాక్చువల్లీ అదొక పవిత్రమైన ఇదే అండి. అంటే ఫుడ్ మనం వాట్ వి ఈట్ అనేదే మన మన అబ్సల్యూట్లీ మన మన మైండ్ సెట్ని ఆరోగ్యానికి మన పర్సనాలిటీని కరెక్ట్. చూపిస్తుంది. అంటే మనం మంచి ఫుడ్ తినాలి. ఆ మంచి ఫుడ్ తినాలి అంటే ఏది మంచి ఫుడ్ అనే దానికి డెఫినేషన్ చాలా రాంగ్గా ఉన్నది. అబ్సల్యూట్లీ. అది ఎలాగంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కందిపప్పు అంటే మంచి ఎల్లో కలర్లో ఉండాలి, బాగా మెరుస్తూ ఉండాలి, మళ్ళీ అస్సలు పొట్టు కూడా దాంట్లో పెద్ద ఉండదు, సైజ్ ఉండాలి. పెద్ద సైజు ఉండాలి. అవును. కానీ యాక్చువల్ కందిపప్పు చేసినప్పుడు పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. Yeah. మరి ఆ కలర్ రావడానికి ఏం చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఎంత తక్కువ ప్రైస్కి వస్తే అంత తక్కువ ప్రైస్కి కొందామని కన్జ్యూమర్ అనుకుంటారు. అది ఎలాగంటే ఇప్పుడు చిల్లీ ఈరోజు 150 రూపీస్ పర్ కేజీ రా చిల్లీ ప్రైస్ ఉంది. చిల్లీ పౌడర్ని మాకు 120 100K ఇవ్వండి అని అడుగుతారు. రా మెటీరియల్ ప్రైస్ పౌడర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుంది? కల్తీ అనేది జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనం తినే ప్రొడక్ట్స్లో దాదాపు ఒక 95% ప్రొడక్ట్స్ అన్హెల్దీ ప్రొడక్ట్స్, అన్ని పాలు ఏమన్నా ఇక్కడ ఏంటంటే మీ ఊళ్ళో ఖచ్చితంగా గేదెలు చక్కగా వాళ్ళు పిండి మహా అయితే కాస్త పలచగా ఇస్తారేమో తప్ప అందులో పిండి కలిపేది ఉండదు, ప్రిజర్వేటివ్స్ కలిపేది కూడా ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ. కానీ మనకు వచ్చే ప్యాకెట్ పాలు 90% మనం చెత్తే తింటున్నాం, చెత్తే తాగుతున్నాం. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఈ రోజున అసలు సొసైటీలో 90% మందికి థైరాయిడ్ ఉంది, పీసీఓఎస్ ఉంది, పీసీఓడీలు ఉన్నాయి, ఫెర్టిలిటీ ఇష్యూస్ బోల్డన్ ఉన్నాయి. ఇవన్నింటికి ఏంటంటే మనం తినే ఫుడ్, మన జీవన విధానం, దట్స్ ఇట్. ఈ రెండే. ఐ థింక్ వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు రూట్ సార్. మీరు చెప్పింది 200% కరెక్ట్. మనం తినే ఫుడ్లో 90 కాదు అసలు 95% అడల్టరేటెడ్ ఫుడ్. అబ్సల్యూట్లీ. ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి రైతే ప్రాసెస్ చేస్తే దీన్ని చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అయితే మన కన్జ్యూమర్కి ఆ అవేర్నెస్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ సూపర్ మార్కెట్లోనో బయట ఎక్కడైనా కొంటున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని సోర్స్ ఏంటి, దీని ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేశారు, ఇది అసలు పురుగు పడుతుందా లేదా, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆ మెటీరియల్ని తీసుకుంటేనే అది ఆ అవేర్నెస్ అనేది రావాలండి కన్జ్యూమర్స్. మనము మెయిన్గా ఏం చేస్తున్నామంటే మనము నెంబర్ 1 గుడ్ క్వాలిటీ అంటే డెఫినేషన్ని మనం రాంగ్గా ఏర్పరచుకున్నాం. అంటే కారం చూస్తే అది ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, ఎర్రగానే ఉండాలి. అసలు యాక్చువల్ కారం అంత ఎర్రగా ఉండదు. పసుపుని చూస్తే అసలు అది జిగుళ్ళు కళ్ళు మిరుమిట్లు కొరిపేంత పసుపు కలర్లో ఉండాలి, అలా ఉంటుంది. ఇప్పుడు పసుపుది ఆరెంజ్ కలర్ నుంచి పసుపు కలర్ వరకు బోలెడు వేరియేషన్స్ ఉంటాయి, అది పండించిన పంటని బట్టి. ఇప్పుడు మనకి జీరా చూస్తే జీరాలో అంత యూనిఫామ్ సైజులో ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మన డెఫినేషన్ రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గుడ్ క్వాలిటీ డెఫినేషన్ని మ్యాచ్ చేయడానికి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ రకరకాలవి యాడ్ చేసి దాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. మనం ముందు ఈ డెఫినేషన్ని మార్చుకోవాలి. నేను అందుకే ఏం చెప్తుంటానంటే వీ డోంట్ సెల్ ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పి నేను చెప్తుంటాను. ఎందుకు అంటే బెస్ట్ క్వాలిటీ అంటే మన డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు మనం అది మార్చుకోవాలి. ఇప్పుడు మా దాల్ చూస్తే దాన్ని ఎవరు కూడా బెస్ట్ క్వాలిటీ అనరు, ఎందుకంటే అది రకరకాల సైజుల్లో ఉంటుంది, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది, దాంట్లో హస్క్ అన్నిటికీ రిమూవ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుంటే ఆ ఆయిల్ అంతా మనం బయట దొరికే ప్రాసెస్డ్ ఆయిల్స్ అవన్నీ వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసి హార్డ్లీ ఒక 20% 15% యాక్చువల్ గ్రౌండ్ నట్ ఉంటుంది, మిగిలిందంతా వెజిటేబుల్ ఆయిల్ని మిక్స్ చేసి ఇచ్చేస్తారు. అలాంటివి మనం తినడం వల్ల బోలెడు రకాల రోగాలు రావడం, బోలెడు ఇవి రావడం. సో కన్జ్యూమర్స్ ఏంటంటే ఈ అవేర్నెస్ ఏర్పరచుకొని అలా కాకుండా ఉండే ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది వాళ్ళకు బేసిక్ రీసెర్చ్ చేసుకొని దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా ఇన్ని లొకేషన్స్ నుంచి సోర్స్ చేసుకొని దాన్ని తీసుకొని రావాలి అంటే, అండ్ దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము, దానివల్ల స్పాయిలేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ప్యాకేజింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఇది మాస్ ప్రొడక్షన్ జరగదు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆపరేషనల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఇచ్చే ప్రైస్ యాక్చువల్ ఫార్మర్కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ ఫుడ్ సప్లై చైన్లో మధ్యలో ఒక 6-7 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ వెళ్ళి ఫార్మర్కి ఏదో తక్కువ అమౌంట్ వెళ్ళడం కాకుండా డైరెక్ట్ మనం ఇచ్చే అమౌంట్ ఫార్మర్కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇతర దేశాల్లో చూస్తే రాజును ఒక వ్యవసాయం చేసే రైతుని ఒక కింగ్లా చూస్తారండి. మన దగ్గర మాత్రమే పాపం ఆయన బట్టలు కూడా సరిగా లేని
తిండి కూడా సరిగా లేని మాల్ న్యూట్రిషన్ రైతుల్ని మనం ఇండియాలోనే చూస్తాం. ఇప్పుడు ఒకసారి ప్యారిస్లో ఫార్మర్స్ అందరూ వాళ్ళకి సరైన ప్రైస్ రావట్లేదని చెప్పి ప్రొటెస్ట్ చేయడానికి ఒక ఫార్మర్ యూనియన్గా ఫామ్ చేసుకొని ప్యారిస్కి వచ్చారు. ఇది హిస్టరీలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనమంతా మన అసోసియేషన్ వాళ్ళందరం ఒక 5,000 10,000 ఉంటాం, అంతకంటే ఎక్కువ రారని చెప్పి అనుకున్నారు. బట్ ఆ రోజు ఎంటైర్ ఫ్రాన్స్ పీపుల్ బయటకు వచ్చేసారు ఫార్మర్స్కి సపోర్ట్గా. ఎందుకు అంటే ఫార్మర్స్ అంటే అంత సెన్సిటివిటీ ఉన్నది కన్జ్యూమర్స్. ఇప్పుడు ఫార్మర్ పండిస్తేనే మనకు వస్తుంది. మన వాళ్ళు రాస్తారు, పొద్దున్న లేస్తే బోడని కవితలు రాస్తారు, రైతు మీద, పంట మీద రాస్తారు, ఆహారం మీద రాస్తారు. మీరు కూడా నిన్న స్టేటస్లో పెట్టారు కదా 3 పేజీలు రాసి మీ స్వహస్తాలతో రాసి పెట్టినట్టున్నారు. అవును, దాని గురించి ఏదైనా సింపుల్గా చెప్తారా? అదే మనకి ఫుడ్ అనేది ఒక పవిత్రమైనటువంటి యాక్టివిటీ. మనం దాన్ని రాను ఏం చేసామంటే దాన్ని కమర్షియలైజ్ చేయడం ద్వారా దానంతా మనకి ఫుడ్ అంటే డెఫినేషన్ అంతా మారిపోయింది. మారిపోవడం వల్ల ఈ కల్తీ అంతా వచ్చేస్తుంది. ఇంకోటి రైతు దగ్గర నుంచే తీసుకొస్తాం అని చెప్తారు. ప్రతి పంటని రైతే పండిస్తాడు, కానీ రైతు దగ్గర అది ప్రాసెసింగ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అది రైతు దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు ఎట్లా అవుతుంది? అవును, మధ్యలో మీరు చెప్పినట్టు 10 లేయర్లు ఉంటాయి. 10 లేయర్లు చేతులు మారి దానికి ₹10 యాడ్ అయ్యి అల్టిమేట్లీ వినియోగదారు దగ్గరికి వచ్చేటప్పటికి తడిసి మోపిడి అవుతుంది. యాక్చువల్ చెప్పండి, క్వాలిటీ కూడా అలాగే పడిపోతుంది. అవును సార్, ఇందాక మీరు మాట అన్నారు ఏంటంటే టెక్నికల్ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. సాంకేతికత అయినా కమర్షియాలిటీ అయినా విచ్ ఈస్ రిలేటెడ్ టు సొసైటీ అంటున్నాను. ఇది ఒక సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మీరు నేను ఉన్నాం. నేను బయట సూపర్ మార్కెట్లో కొనను, నేను ఇలాంటి వాళ్ళ దగ్గరే నేను కొంటాను అని నేను అనుకుని నాలాగా ఒక 100 మంది అనుకుంటే సో ఆటోమేటిక్గా మిగతా బిజినెస్లు డౌన్ అవుతాయి కదా. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు సొసైటీ, మళ్ళీ ఫ్యామిలీ, మళ్ళీ ఇంత పని చేసుకోవడానికి లేదా మన ఆకుకూరలు మనం బాల్కనీలోనే పండించుకుందాం, మన కాయగూరలు ఏవో 2 తీగలు పెట్టుకుందాం అని అనుకున్నానంటే మళ్ళీ విమెన్ కాస్త ఇంట్లో ఉన్న దానికి కాస్త టైం ఇవ్వగలగాలి. సో ఇట్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ సార్. మనం ఏది ఇంటర్లింక్డ్ కాదని అనుకోవడానికి లేదంటున్నాను నేననేది. అన్ని హోలిస్టిక్ సిచ్యువేషన్ అన్ని కనెక్టెడే ఉంటాయి. ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి టైం లేదు, కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేసి మనం ఏదైనా ప్రొడక్ట్ కొంటున్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారై వస్తుంది అనే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాంటి కంపెనీలు బతుకుతాయి. అంటే నిజంగా ఫార్మర్స్ కోసం పనిచేసి ఫార్మర్స్ కోసము డైరెక్ట్గా అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి నిజంగా అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి కంపెనీలు బతుకుతాయి. అలాంటి కొంచెం టైం స్పెండ్ చేయాలి, కొంచెం సెన్సిటివిటీ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీలాగా చేసేవాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు. మీ అందరి మధ్య యూనిటీ ఉందా, లేకపోతే ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందా? మీరు కమ్యూనికేట్ చేసుకోవడం అవకాశం ఉందా ఏమన్నా? ఉన్నది. చాలా మంది ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి చాలా మందిని చూసి ఇలాంటివి చేద్దామని చెప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, నేను వాళ్ళకి సలహాలు చెప్తుంటాను, ఎక్కడ ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కడ ఏం చేయొచ్చు అనేది. అలా ఇప్పుడు అవర్ ఫుడ్ లాంటి కంపెనీ అన్ని ప్రోడక్ట్లు అందించాలి అంటే ఇప్పుడు మేము మొత్తం 6 రాష్ట్రాల్లో 700 యూనిట్లు పెట్టాం. ఈ 700 యూనిట్ల నుంచి మనకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ రాకపోవచ్చు. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాక్ సాల్ట్ ఉన్నది. రాక్ సాల్ట్ రాజస్థాన్లో మైన్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే కొంతమంది రైతులు వాటిని తీసుకొని వచ్చేసి వాళ్ళే తయారు చేస్తారు. అప్పుడు మేము ఆ రాక్ సాల్ట్ సప్లై చేసే వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ ఉంది. ఇప్పుడు బ్రౌన్ షుగర్ మనకు మార్కెట్లో దొరికేదంతా షుగర్ పైన బ్రౌన్ కలర్ కోట్ యాక్చువల్గా బ్రౌన్ షుగర్ ప్రాసెస్లో మనం చెరుకు రసాన్ని హీట్ చేసి చేస్తున్నప్పుడు వస్తుంది. యాక్చువల్గా అది చేసే ఫార్మర్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో మేము వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొస్తాం. అన్ని ప్రొడక్ట్స్ ఆఫర్ చేయాలి అంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు నిజంగా మంచి పని చేసి మంచి ఇప్పుడు డయాబెటిక్ రైస్ అని తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళకి అమ్ముకోవాలి అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళకి ఇప్పుడు మేము స్టోర్స్ పెట్టాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ స్టోర్స్ ద్వారా దాన్ని అమ్మిపోయండి అని అంటున్నారు. అట్లా అందరూ కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఏమైనప్పటికీ ప్రేక్షకులందరికీ నాదొక విన్నపం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడ కొంటున్నాం, ఇది ఎలా వచ్చి ఉంటుంది ఇంతవరకు, లేదా మనం పూర్తిగా పాలిష్డే ఉందా ఇది, అయితే అంతా ఒకే సైజులో కావాలనుకుంటున్నామా, ఇంత రంగు ఇంత అంటే చూడ్డానికి కళ్ళకింపుగా ఉండేవే మనం చూస్ చేసుకుంటున్నామా, నిజంగా అది మన ఆహారానికి యూజ్ అవుతుంది అనేది ఒకటి మీరు చెక్ చేసుకోండి. అండ్ మోరోవర్ బాలారెడ్డి గారు లాంటి
వ్యక్తుల్ని, వారు చేసే కార్యక్రమాలని, ఇలాంటి ఫుడ్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది బాధ్యత. సో బాలారెడ్డి గారు, రియలీ చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కాన్వర్జేషన్ మీతో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. ధన్యవాదాలండి. మీరు ఇక్కడికి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇక్కడికి వచ్చి రిమోట్ లొకేషన్కి ఇక్కడ షూట్ చేయడం ఇదంతా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎగ్జాక్ట్లీ అండి, ఆ థాట్ ప్రాసెస్కి అదొకటే కారణం అండి. అంటే మీలాగా ఎంతో చదువుకున్నా కూడా ఉద్యోగాల వైపు వెళ్లకుండా దేశానికి ఎంతో అంత మంచి చేయాలన్న పాయింట్లో దేశ సేవ ఇది. ఎందుకంటే మనందరం మంచి ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది అల్టిమేట్లీ. సో మీలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం జర్నలిస్ట్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్.